హైదరాబాద్ మెట్రో కోసం దాదాపుగా 25 సంవత్సరాల పాటు పోరాటం జరిగింది. 1990 నుంచే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జాములతో ఇబ్బందులు పడుతూ ఉంటే మెట్రో తీసుకురావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఇక 1998లో ఢిల్లీలో మెట్రో వచ్చిన తర్వాత ఢిల్లీ మెట్రో దేశంలోని నగరాలకి ఒక దిక్సూచిలాగా తయారైంది. మెట్రో మెన్ ఎవరైతే ఉన్నారో శ్రీధరన్ ఢిల్లీ మెట్రోని దేశంలో మొదటిసారిగా నిర్మించి ఔరా అనిపించారు. నేడు దేశంలో అతిపెద్ద మెట్రోగా ఢిల్లీ మెట్రో వర్ధిల్లుతూ ఉంది. 170 కిలోమీటర్ల పైగా పొడవు రైల్వే మార్గాలతో ఢిల్లీ మెట్రో ప్రతిరోజు 75 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తా ఉంది. దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ఢిల్లీ మెట్రోలో. ఢిల్లీ మెట్రో వచ్చిన తర్వాత ప్రముఖులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, వారు నివసించే ప్రాంతం నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మెట్రోలో వెళ్తే 2 గంటల సమయం వారికి సేవ్ అవుతా ఉంది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, అక్కడుండే ఎమ్మెల్యేలు అందరూ కూడా మెట్రోను ఉపయోగించుకుంటూ ఉన్నారు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, మిగతా ప్రాంతాలకు వెళ్ళటానికి. దీనివల్ల ఢిల్లీ మెట్రో కిటకిటలాడుతూ ఉంది. ఢిల్లీ మెట్రో తర్వాత దేశంలో మరో 20 నగరాల్లో మెట్రోలు వచ్చాయి. హైదరాబాద్లో కూడా మెట్రో అందుబాటులోకి వచ్చింది. గత 10 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తుంది. అయితే దేశంలో ఏ నగరంలో కూడా మెట్రో లాభసాటి వ్యవహారం కాదు. ఎందుకంటే 1 కిలోమీటర్ నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 100 కిలోమీటర్లు కనుక నిర్మించాలంటే 20,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. మరి 20,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినప్పుడు కనీసం 9% బ్యాంకు వడ్డీ వేసుకున్నా కూడా ప్రతి సంవత్సరం 1,800 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇక మెట్రో నిర్వహణ, సిబ్బంది జీతాలు, విద్యుత్ బిల్లులు ఇవన్నీ మరో 2,000 కోట్లు ఉంటాయి. కనీసం మెట్రో ద్వారా 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ అలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. అందుకే మెట్రోని ప్రజా రవాణా వ్యవస్థగా చూడాలి, కానీ లాభసాటి వ్యాపారంగా చూడకూడదు. హైదరాబాద్ మెట్రోని నిర్మించడం, నిర్వహించడం, తర్వాత ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసే విధానం, ఈ విధానంలో బీఓటీ విధానంలో ఎల్ఎన్టీ ఆ పనులు దక్కించుకుంది. పనులు సక్సెస్ఫుల్గా చేశారు, చక్కగా చేశారు. ఎల్ఎన్టీ సంస్థని అభినందించాల్సింది. హైదరాబాద్కి మెట్రో సమకూరింది అంటే ఎల్ఎన్టీ ఇంజనీర్లు, కార్మికులు వారు చేసిన కృషి వల్లే. ప్రస్తుతం ఎల్ఎన్టీ మెట్రోని వదిలించుకునే పనిలో పడింది. మాకొద్దు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిపోయింది, ఇక మేము నిర్వహించాం, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కోరింది. తెలంగాణ ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళబోతా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికే హైదరాబాద్ మెట్రో మీద 18,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ ఇన్వెస్ట్ చేసింది. ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పే చేయాలి, మరో 1,000 కోట్లు ఈఎంఐ పే చేయాలి, మరో 1,500 కోట్లు మెయింటెనెన్స్ ఛార్జెస్ అవుతా ఉన్నాయి. మొత్తం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలంటే. కానీ ఆదాయం మాత్రం 2,000 కోట్ల రూపాయలు దాటడం లేదు. ఈ మధ్యలో గ్యాప్, నష్టాలు, భయంకరమైన నష్టాలు వస్తాయి. ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తే పెద్ద ఎత్తున నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఏదైతే ఆ మెట్రో మీద రుణాలు ఉన్నాయో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసుకుంటుంది. ఇక ఆ మెట్రో ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వమే ఓ ప్రత్యేక రైల్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించబోతా ఉంది. దేశంలో ఏ మెట్రో కూడా లాభాల్లో నడవడం లేదు. ఇది లాభసాటి వ్యాపారం కాదు. అందువల్ల బీఓటీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలు నిర్మించిన ఆ తర్వాత ఆ రుణాలని ప్రభుత్వాలు బదిలీ చేసుకొని ఆ ప్రాజెక్టుల్ని ప్రజా రవాణా వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ముందుకు తీసుకెళ్ళాలి. లాభసాటి వ్యాపారంగా మార్చాలంటే కనీస ఛార్జీ 60 రూపాయల నుంచి 150 రూపాయలు పెట్టాల్సి ఉంది. మరి బస్సుల్లో 20 రూపాయలకు వెళ్ళే దూరానికి మెట్రోలో 60 రూపాయలు పెట్టి ఎవడు ప్రయాణం చేస్తాడు? అందువల్ల ఒకవైపు ఆర్టీసీ బస్సులు కింద తిరుగుతూ ఉంటాయి, మెట్రోలో డబల్ ఛార్జీలు పెట్టి అందరూ ప్రయాణం చేయలేరు. అందువల్ల లాభసాటి వ్యవహారం కాదు. అయితే ట్రాఫిక్ రద్దీ సమయాల్లో, వర్షాలు పడే సమయాల్లో, వరదలు పడే సమయాల్లో మెట్రో ఎంత సౌకర్యంగా ఉంటుంది అనే విషయం రుజువైపోయింది. ఇప్పటికే రోడ్లన్నీ కిక్కిరిసిపోయినప్పుడు, కొంచెం వర్షం పడితేనే రోడ్లన్నీ జలమయం అవుతున్న సమయంలో మెట్రో కీలక సేవలు అందిస్తూ ఉంది. మెట్రోలు కూడా విస్తరించాలి,
అయితే లాభసాటి వ్యాపారంగా చూడొద్దు. బీఓటీ పద్ధతిలో దాన్ని పూర్తి చేసిన ఆ తర్వాత ప్రభుత్వాలు నో లాస్ నో ప్రాఫిట్ విధానంలో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మెట్రోని తెలంగాణ ప్రభుత్వం చక్కగా నిర్వహిస్తుందా లేదా అనే విషయంలో మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.